వింటున్నారా? చాలామంది చాలా కంగారు పడుతున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఉదయం 9:30 ఇచ్చారంట, 11 గంటలకే ఇచ్చారంట, గంటలోనే అయిపోయాయంట. జూలైలో వచ్చే వాళ్ళ పరిస్థితి ఏమిటి? గతంలో 1 గంటకి ఇచ్చారంట కదా. ఇంత పెద్ద క్వశ్చన్ మార్క్. మీ అందరికీ నేను సమాధానం చెప్తాను. మీరు అసలు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో మధ్యాహ్నము 1 గంటకి ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే గత 2 రోజుల నుంచి దర్శనానికి భక్తులు ఒక్కసారిగా ఎక్కువ మంది రావటం కారణంగా ఈరోజు శనివారము జూన్ 27వ తారీఖున ఉదయము 9:30 ఇచ్చారు. అవి కాస్త మీకు 11:30 కల్లా అయిపోయాయి. అలాగే నిన్న శనివారము జూన్ 26వ తారీఖున ఉదయము 11 గంటలకి ఇచ్చారు, మధ్యాహ్నం 12:20 అయిపోయాయి. ఈ 2 రోజులు అనగా శుక్రవారము, శనివారము, రేపు ఆదివారము రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఎక్కువ మంది వచ్చినప్పుడు అక్కడ ఎండల్లో కంపార్ట్మెంట్ల దగ్గర నించోబెట్టరు కదా. రాగానే 9 గంటలకో 10 గంటలకో 11 గంటలకో ఏదో ఒక టైం వాళ్ళు చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని భక్తులకి సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇచ్చేస్తారు. ఇది రేపు ఆదివారము కంటిన్యూ చేస్తారు, అవకాశం ఉంటే సోమవారము చేస్తారు. తిరిగి మంగళవారం నుంచి యథావిధిగా మధ్యాహ్నం 1 గంటకే ఇస్తారు. మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మధ్యాహ్నము ప్రస్తుతం అయితే 1 గంటకే ఇస్తున్నారు. ఈ శుక్ర, శని, ఆదివారాల్లో ఎక్కువ మంది వస్తారు కాబట్టి వారు అనుకూలంగా 9 గంటలకో 10 గంటలకో 11 గంటలకో ఏదో ఒక టైంలో పొద్దున్నే ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఎండలకు అంతమంది 10,000 మందిని 20,000 మందిని అక్కడ ఎండల్లో నించోబెడతారా? వాళ్ళు టోకెన్ తీసుకొని నడక మార్గంలో వెళ్తారు. రూమ్ కోసం కావాలనుకుంటే రూమ్ కోసం ప్రయత్నం చేస్తారు, లేదా తిరుపతిలో రూమ్ తీసుకుంటారు. అంతేగాని మీకు టోకెన్లు ఇవ్వకుండా తిరుపతిలో అయితే మిమ్మల్ని పెట్టరు కదా, అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి టీటీడీ వారు వీకెండ్ వచ్చినప్పుడు శుక్రవారము, శనివారము, ఆదివారము 10 గంటలకు ఇవ్వచ్చు, లేదా 11 గంటలకు ఇవ్వచ్చు, 9 గంటలకు ఇవ్వచ్చు. ఏదో ఒక టైం వారు సెలెక్ట్ చేసుకొని ఇస్తారు. రేపు కూడా 9ంటికే ఇవ్వచ్చు, ఆదివారం కాబట్టి. తిరిగి మరలా సోమవారం నుంచి మంగళవారం నుంచి వాళ్ళు 1 గంటకే ఇస్తారు. రద్దీ తగ్గిపోతుంది కదా, సెలవులు అంటే ఇప్పుడు సెలవులు కదా, శుక్ర శని. ఇప్పుడు మొహరం వచ్చింది, ఈరోజు 4th సాటర్డే, రేపు సండే. మరి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అందుకు తొందరగా ఇచ్చింది. మీరు కంగారు పడిపోయి ఇది ఫిక్స్ అనుకోకండి. మన ఛానల్ రోజు ఉదయము ఫాలో అవ్వండి. నేను సర్వదర్శన్ న్యూస్ కూడా మీకు ఇస్తూ ఉంటాను. మరి అర్థమైంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.